ఇటీవల వరుసగా భారీ షాకులు తగులుతున్నాయి. ఇప్పుడు మరో భారీ షాక్. హైకోర్టు చెంప పగిలేలా కొట్టేసింది. జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇంతకీ హైకోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది, ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి చెంప పగిలేలా కొట్టింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థలంటే లెక్కలేనితనం మనందరికీ తెలుసు. న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎన్నికల వ్యవస్థ మొత్తం తనకి బానిసత్వం చేయాలి అనుకుంటాడు. అయితే గత 4 సంవత్సరాల 11 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికింది అంటే కేవలం న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే బతికింది. జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, న్యాయ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలపై ఎప్పటికప్పుడు కోర్టు జగన్మోహన్ రెడ్డి 2 చెంపలు పగిలే విధంగా వాయిగొడతానే ఉంది. అయినా సిగ్గు ఎక్కువ లేకుండా మళ్ళీ ప్రజా వ్యతిరేక, చట్ట వ్యతిరేక, న్యాయ వ్యతిరేక నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటూనే ఉన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి డిక్కీ కింద 32 కేసులు ఉన్నటువంటి విషయం, 11 సిబిఐ, ఈడీ ఛార్జ్ షీట్లు ఉన్నటువంటి విషయం, ప్రజాధనాన్ని దోచుకొని జైల్లో 16 నెలలు చెప్పకూడదు, దీని బెయిల్ మీద 10 సంవత్సరాలకు పైగా బయట తిరుగుతూ కనీసం కోర్టుకు హాజరు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది కాకుండా లిక్కర్ మాఫియా విషయంలో, డ్రగ్స్ విషయంలో, గంజాయి విషయంలో, భూదందాల విషయంలో, అదేవిధంగా నీచంగా తన సొంత బాబాయిని, సొంత కుటుంబ సభ్యులు వేసేసుకున్నటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద మరిన్ని కేసులు భవిష్యత్తులో నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. వాటి విషయంలో తాను, తన కుటుంబ సభ్యులు మళ్ళీ జైలు పాలయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెంపదెబ్బ కొడితే ఇతనికి సిగ్గు రావట్లేదు కాబట్టి ఒక కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఆ కేసుని ఢిల్లీ హైకోర్టుకి పంపించడం జరిగింది. ఢిల్లీ హైకోర్టులో విచారణ జరపమని. అయితే ఢిల్లీ హైకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి చెంప పగలగొట్టింది. గల్లీ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టు దాకా ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను చెప్పుతో కొట్టినా సరే ఇతని ఆలోచన విధానంలో మాత్రం మార్పు రావట్లేదు. అసలు ఇంతకీ ఢిల్లీ హైకోర్టు ఎందుకు చెప్పుతో కొట్టింది, చెంప పగిలేలా కొట్టింది అనేది ఒకసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నీచమైనటువంటి నిర్ణయాలు ఏంటి, ఎందుకు ఇలా కొట్టింది అనేది మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజారంజకంగా పరిపాలించడమో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమో, ఒక రాజధాని నిర్మించడం మీదో కాకుండా తన సంస్థలకి, తన వ్యక్తులకి, తన పార్టీ వాళ్ళకి, తన కులాల వాళ్ళకి, తనకు సంబంధించినటువంటి వ్యక్తులకి దోచిపెట్టడం మీద అతను పెట్టినటువంటి ఫోకస్కు సంబంధించినటువంటి ఒక అంశం. సరే, మనకు తెలుసు వేలాది కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పిచ్చి కోసం, సైకోయిజం కోసం రంగుల రూపంలో వేస్ట్ చేసినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక నీచమైనటువంటి ఆలోచనకి తెరలేపాడు. రాష్ట్రంలో అత్యధిక సర్క్యులేషన్ ఈనాడుకు ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పేపర్ 2వ స్థానంలో ఉంది కాబట్టి, దాన్ని ప్రజలు కొనడానికి సిద్ధంగా లేరు కాబట్టి భయపెట్టో, బెదిరించో ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నెంబర్ 1 స్థానానికి పోవట్లా. అందుకే జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడు. వాలంటీర్లు ఉన్నారు ఒక 3 లక్షల మంది, వీళ్ళందరికీ నెల మనమే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేసి వాళ్ళందరినీ కొనమని చెప్పేస్తే ఇంకొక 3 లక్షల మంది కొనటం మొదలు పెడతారు. అప్పుడు నెంబర్ 1 స్థానానికి పోవచ్చు. తద్వారా ఈనాడికి యాడ్లు ఎగ్గొట్టేసేయచ్చు. మన పేపర్ మాత్రమే కోట్లాది రూపాయలు దోచిపెట్టట్టు, ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని అనేటువంటి నీచమైనటువంటి ఆలోచనతో వాలంటీర్కి, ఆ వాలంటీర్ వాసుగాళ్ళ వాళ్ళ వల్ల వాళ్ళు గంజాయి మాఫియా చేస్తూ ఉన్నారు, చీప్ లిక్కర్ తయారు చేస్తూ ఉన్నారు, నాటు సారా తయారు చేస్తూ ఉన్నారు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు, ఇచ్చినటువంటి పెన్షన్ డబ్బులతో లేచిపోతా ఉన్నారు, వృద్ధుల ఆస్తులు రాపించుకుంటా ఉన్నారు. వాళ్ళు చేయనటువంటి నీచమైనటువంటి పనులు ఏమీ లేవు గత 4 సంవత్సరాలుగా. అయితే ఇప్పుడు ఈ వాసుగాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఇచ్చే 5,000 కాక మళ్ళీ ఒక 200 రూపాయలు నెల పేపర్ కొనటానికంట. ఎలా వాళ్ళందరూ చదువుకున్నోళ్ళేగా, మినిమం 10th, ఇంటర్, డిగ్రీ, వాళ్ళందరూ ఆన్లైన్లో పేపర్ చదవలేరా? నీచంగా 200 రూపాయలు ప్రజాధనాన్ని, అంటే 3 లక్షల మందికి, అంటే సంవత్సరానికి కోట్లాది రూపాయలు సాక్షి పేపర్కి అప్పనంగా దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే దీనిపై ఉషోదయ పబ్లికేషన్స్ ఆంధ్ర హైకోర్టులో కేసు వేస్తే, హైకోర్టులో జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లకి అనుకూలంగా తీర్పు వస్తే, దీనిపై ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు మార్చడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఇదేమి నీచం జగన్మోహన్ రెడ్డి, నీ సొంత పేపర్కి నెల ఒక్కొక్క వాలంటీర్ ద్వారా 200 రూపాయలు, 3 లక్షల మంది, నెలకు కోట్లాది రూపాయలు, సంవత్సరానికి వందలాది కోట్ల రూపాయలు సొంత పేపర్కు దోచిపెట్టడం అనేది నీచం. నీ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ఆశ్రిత పక్షపాతం చూపించడం అని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటువంటి నీచమైనటువంటి పనులు చేయటాన్ని ఇక జగన్మోహన్ రెడ్డి ఆపాలంటూ ఆ యొక్క 200 రూపాయలు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయటం అనేది నిజంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, అధికారాన్ని దుర్వినియోగం చేయటం అంటూ ఢిల్లీ హైకోర్టు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పింది. ఇప్పుడు
అంటే మీరు 200 రూపాయలు ఇచ్చినా 3 లక్షల మంది ద్వారా మీ పేపర్ సర్క్యులేషన్ ఎగదోసినా ఎప్పటికీ ఈనాడే నెంబర్ 1 స్థానంలో ఉంది. నువ్వు ఇంత చేసినా సాక్షి పేపర్ నెంబర్ 1 స్థానంలోకి రాలేకపోయిందంటూ కోర్టు తను ఇచ్చినటువంటి తీర్పుల్లో తను మాట్లాడినటువంటి మాటల్లో కూడా వ్యక్తం చేయడంతో జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికి దిగజారుతా ఉన్నాడు. తన పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం, తద్వారా ప్రభుత్వ ధనాన్ని తన పేపర్కి దోచిపెట్టడం కోసం మనం చూస్తా ఉన్నాం. గత 4 సంవత్సరాల 11 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉంటే, ప్రజలకి అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి లేకపోతే, రోడ్లన్నీ దౌర్భాగ్యంగా ఉంటే, ఇతని పేపర్కి ఇతని టీవీకి మాత్రం వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అడ్వర్టైజ్మెంట్ల రూపంలో దోచిపెట్టి మళ్ళీ ఇతను గెలుస్తాడని పదే పదే చెప్పడం కోసం టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి నేషనల్ మీడియా కోసం కూడా కోట్లాది రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ధనాన్ని ఆ యొక్క పేపర్లకి, టీవీలకి, మీడియాకి దోచిపెట్టి వాళ్ళ ద్వారా ఇతనికి భజన చేపించుకునేటువంటి నీచమైనటువంటి పని చేస్తా ఉన్నాడు. ఇతను చేసిన తప్పులన్నీ రాబోయే రోజుల్లో శాపాలుగా మారబోతా ఉన్నాయి.